నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో నలంద విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తుందన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. గుజరాత్లోని కోబా తీర్థలో సమ్రాట్ సంప్రతి మ్యూజియంను ప్రారంభించిన ప్రధాని మోదీ. సెమీకండక్టర్లలో భారత్ ఒక మైలురాయిగా నిలిచిందన్న ప్రధాని. సంజీవని ప్రాజెక్టును జూలై కల్లా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇక వివరాలు. నలంద విశ్వవిద్యాలయం పునరుద్ధరణ యావత్ ప్రపంచానికి ఒక మేధో సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాందిగా నిలుస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈరోజు బీహార్లోని నలంద విశ్వవిద్యాలయ 2వ స్నాతకోత్సవంలో విశ్వవిద్యాలయంలో విశ్వమిత్రాలయ ఆడిటోరియం ఆగ్నేయాసియా అధ్యయన కేంద్రాన్ని ప్రారంభించారు. పలువురు విద్యార్థులకు డిగ్రీలు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించడంలో నలంద విశ్వవిద్యాలయం ఒక కీలక పాత్ర పోషిస్తుందన్నారు. National Education Policy 2020, there has been a renewed emphasis on holistic, multidisciplinary and value-based education. Our ancient traditions of learning were never confined to rigid boundaries. They encouraged inquiry, dialogue and synthesis. Nalanda must once again embody this spirit, bringing together knowledge systems from across disciplines and cultures. I am delighted to be among you all for participating in the convocation ceremony of Nalanda University. Today's ceremony is a reaffirmation of a civilizational promise, a promise that knowledge shall endure, that dialogue shall prevail, and that learning shall continue to serve humanity. I extend my heartfelt congratulations to all the graduating students. Your achievements are the result of perseverance, discipline, and intellectual commitment. జైన మతాన్ని పునరుద్ధరించిన 24వ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడి జయంతిని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ జైన సమాజానికి శుభాకాంక్షలు తెలిపారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. అహింస, సత్యం, అస్తేయం, అపరిగ్రహం, బ్రహ్మచర్యం ఇటువంటి పంచసూత్రాలను సమాజానికి ప్రబోధించిన 24వ తీర్థంకరుడు వర్ధమాన వీరుడి జయంతిని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలియజేశారు. భగవాన్ మహావీరుడు అహింస, సత్యం, ఆత్మ సంయమనాన్ని బోధించారని రాష్ట్రపతి తెలిపారు. మహావీరుని బోధనల నుంచి మనం స్ఫూర్తిని పొంది మరింత కరుణామయ, శాంతియుత, సమ్మిళిత సమాజాన్ని నిర్మించటానికి నిరంతరం కృషి చేద్దామని పేర్కొన్నారు. భగవాన్ మహావీరుని బోధనలు కాలాతీతమని, అవి మనల్ని ఆత్మనిగ్రహం, కరుణ, సామరస్యంతో కూడిన జీవితం వైపు నడిపిస్తూనే ఉన్నాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. భగవాన్ మహావీరుని ఆశీస్సులు మన సమాజంలో శాంతి, అహింస, సోదరభావ స్ఫూర్తిని బలపరచాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. భగవాన్ మహావీర్ జీవితం, ఆయన బోధనలు సత్యం, అహింస, కరుణ మార్గాన్ని ప్రకాశింపచేస్తూనే ఉన్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మహావీరుని ఆదర్శాలు ప్రస్తుత ప్రపంచానికి కూడా ఎంతగానో వర్తిస్తాయన్నారు. సమానత్వం, దయకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యం సమాజం పట్ల మన ఉమ్మడి బాధ్యతను గుర్తు చేస్తాయని తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మహావీర్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలియజేశారు. భగవాన్ మహావీరుని అహింస, సత్యం, శాంతియుత సహజీవనం అనే సందేశం నేటి ప్రపంచానికి ఎంతో సందర్భోచితమైనదని, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో ఈ సూత్రాలను పాటించాలని కోరారు. ధర్మం, సహనం, పరస్పర గౌరవం అనే మార్గాన్ని అనుసరించటం సామరస్యపూర్వకమైన, ప్రగతిశీల సమాజాన్ని నిర్మించటానికి దోహదపడుతుందని గవర్నర్ సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు.
మేక్ ఇన్ ఇండియా మేక్ ఫర్ ది వరల్డ్ స్ఫూర్తి ఆధునిక భారతదేశాన్ని ప్రతిబింబిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్లోని సనంద్ జీఐడీసీ వద్ద కేన్స్ సెమికాన్ ప్లాంట్ను ప్రధాని ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంజనీర్లు, నిపుణులతో సంభాషించారు. అనంతరం జరిగిన సభలో ప్రధానమంత్రి మాట్లాడుతూ సాంకేతిక రంగంలో దేశం వేగంగా వృద్ధిని సాధిస్తుందన్నారు. సెమీ కండక్టర్ చిప్ల తయారీపై భారతీయ కంపెనీలు ఆసక్తి చూపడం సంతోషంగా ఉందన్నారు. ప్రపంచ మార్కెట్లో విశ్వసనీయమైన సెమీకండక్టర్ సరఫరాదారుగా భారతదేశం తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటోందని ప్రధాని పేర్కొన్నారు. और सिलिकॉन वैली के बीच नया ब्रिज सा बन गया है. कैलिफोर्निया की कंपनी के लिए साणंद का ये प्लांट इंटेलिजेंट पावर मॉड्यूल्स दे रहा है. मुझे बताया गया है कि यहां बनने वाले प्रोडक्ट्स का एक बड़ा हिस्सा पहले ही एक्सपोर्ट के लिए बुक हो चुका है. साणंद में बनने वाले मॉड्यूल्स अमेरिका की कंपनियों तक पहुंचेंगे और वहां से पूरी दुनिया को पावर देंगे. मेक इन इंडिया, मेक फॉर द वर्ल्ड के मंत्र की सफलता की गूंज दुनिया के कोने कोने में पहुंचेगी. గుజరాత్లోని గాంధీనగర్ కోబా తీర్థంలో సమ్రాట్ సంప్రతి మ్యూజియంను ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. అశోక చక్రవర్తి మనువడు, మౌర్య పాలకుడైన సమ్రాట్ సంప్రతి వారసత్వానికి గుర్తుగా ఈ మ్యూజియంను ఏర్పాటు చేశారు. 7 ప్రత్యేక విభాగాలుగా రూపొందించిన ఈ మ్యూజియంలో అరుదైన జైన చిహ్నాలు, భారతదేశపు సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. జ్ఞాన్ భారత్ మిషన్ వంటి కార్యక్రమాల ద్వారా వారసత్వ సంపదను పరిరక్షించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. భారతీయ జ్ఞాన పరిరక్షణలో తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాల పాత్ర అనిర్వచనీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. గుజరాత్లోని గాంధీనగర్ కోబా తీర్థంలో సమ్రాట్ సంప్రతి మ్యూజియంను ప్రారంభించిన అనంతరం ప్రధాని మాట్లాడుతూ కోబా తీర్థంలో విలువలు పరిరక్షించబడుతున్నాయని, సాంస్కృతిక స్ఫూర్తి బలపడడంతో పాటు జ్ఞానం పెంపొందించబడుతుందని అన్నారు. పురాతన తాళపత్రాలతో పాటు సంస్కృతిని తెలియజేసే గ్రంథాలను పరిరక్షించుకోవడం జాతీయ ప్రాధాన్యతగా భావించాలన్నారు. अपनी संस्कृति के सहारत की है. साथियों, भारत में ज्ञान हमेशा से एक मुक्त प्रवाह रहा है. हर युग में तीर्थंकरों और ऋषियों मनीषियों का अवतार हुआ. ज्ञान का संकलन बढ़ता चला गया. समय के साथ बहुत कुछ नया जुड़ता गया. आप कल्पना करिए, एक समय हमारे तक्षशिला, नालंदा जैसे विश्वविद्यालय लाखों ग्रंथों और पांडुलिपियों से भरे होते थे. लेकिन विदेशी आक्रमणकारियों ने मजहबी संकीर्णता में ज्ञान को भी अपना दुश्मन मानकर उन्हें जला दिया. मानवता की कितनी बड़ी धरोहरें नष्ट हो गई. उस मुश्किल दौर में लोगों ने पीढ़ी दर पीढ़ी बची हुई पांडुलिपियों को सहेजा, उनकी रक्षा. ప్రజా నమ్మకం ఉన్నంతకాలం పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు అభివృద్ధి అనేది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వేగంతో ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లోని వావ్ థరాడ్లో 20,000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి వాటిని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ వావ్ థరాడ్లో ప్రాంతంలో అభివృద్ధిని వేగవంతం చేయడానికి దశాబ్దాలుగా ఉన్న నిర్లక్ష్యాన్ని పరిష్కరించడానికి మిషన్ మోడ్లో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ये पटरियां दौड़ती हुई वो शक्ति है जो गांव और शहर को एक सूत्र में बांधते हुए नए सपनों को दिशा देगी. मुझे गर्व है
यहां विकास का जो सिलसिला शुरू करने का सौभाग्य मुझे मिला था, जो अनवरत जारी है, और 2014 के बाद से तो इसमें डबल इंजन की सरकार की ताकत भी शामिल है। आज भी यहां केंद्र और राज्य की करीब 20,000 करोड़ रुपए की परियोजनाएं शुरू हो रही है। 20,000 करोड़ रुपया। इस प्रोजेक्ट से इस पूरे इलाके की तस्वीर बदलेगी। ऊर्जा, सड़क, रेलवे और हाउसिंग सेक्टर से जुड़े ये प्रोजेक्ट यहां के जीवन को एक नई गति देंगे। मैं इन सभी विकास कार्यों के लिए वाव, थराद, बनासकांठा और पूरे गुजरात को बहुत बहुत बधाई देता हूं। సంజీవని ప్రాజెక్టును జూలై కల్లా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. రేపటి నుంచి పార్లమెంటు, శాసనసభ సభ్యులతో పాటు జిల్లా కలెక్టర్లు, వైద్యాధికారులు ప్రజల్లోకి వెళ్లాలన్నారు. ప్రతి నెల 4వ శనివారం స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్మెంట్ గ్రామ సభలు, హెల్త్ క్యాంపులు, అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. సంజీవని ప్రాజెక్టుపై ఉండవల్లిలోని సమీక్షించిన ముఖ్యమంత్రి వచ్చే ఏడాదిలోగా రాష్ట్రంలో 56,40,000 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్దేశించారు. వైద్య పరీక్షల ఫలితాలను వాట్సాప్ ద్వారా నేరుగా 48 గంటల్లో వారికి అందించాలన్నారు. మెరుగైన ప్రజారోగ్యం కోసం అందరూ ఉద్యమ స్ఫూర్తితో కృషి చేయాలన్నారు. మహావీర్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు. భగవాన్ మహావీరుని అహింస, సత్యం, శాంతియుత సహజీవనం అనే సందేశం నేటి ప్రపంచానికి ఎంతో సందర్భోచితమైనదని, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో ఈ సూత్రాలను పాటించాలని కోరారు. ధర్మం, సహనం, పరస్పర గౌరవం అనే మార్గాన్ని అనుసరించడం సామరస్యపూర్వకమైన ప్రగతిశీల సమాజాన్ని నిర్మించడానికి దోహదపడుతుందని గవర్నర్ సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. జైనుల ఆధ్యాత్మిక గురువు మహావీర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. అహింస, సత్యం, అస్థేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం అనే పంచ మహాసూత్రాలను ప్రజలకు బోధిస్తూ నైతిక జీవనానికి మార్గం చూపిన మహనీయుడు మహావీరని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మహావీర్ చిత్రపటానికి జాతీయ క్వాంటమ్ మిషన్ ద్వారా చేపట్టిన కార్యాచరణను ఆంధ్రప్రదేశ్ అందిపుచ్చుకున్నదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతి రాష్ట్ర సచివాలయంలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ హార్డ్వేర్ ఉత్పత్తి ఎకోసిస్టంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ గ్రీన్, క్లీన్ ఎనర్జీ దిశగాను ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళుతోందన్నారు. మైక్రో గ్రిడ్స్ ద్వారా విద్యుత్ రంగంలోనూ పెద్ద ఎత్తున వ్యయం తగ్గించేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. డేటా సెంటర్లకు కూడా గ్రీన్ ఎనర్జీని సరఫరా చేస్తామని, స్పేస్ టెక్నాలజీ, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, మెడ్టెక్ జోన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనను అమలు చేస్తున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అమరావతిలో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పీఎం సూర్యఘర్, అగ్రికల్చర్ కనెక్షన్లు, లో వోల్టేజ్ సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం మంజూరు చేసిన 6 లక్షల కనెక్షన్లు అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలన్నారు. నాణ్యతను దృష్టిలో ఉంచుకొని సూర్యఘర్ పనులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. సోలార్ ప్యానెల్స్ వినియోగంపై వినియోగదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. కడప జిల్లాలో ఒంటిమిట్టలో ప్రసిద్ధ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 26న అంకురార్పణతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఏప్రిల్ 5 వరకు వైభవంగా జరగనున్నాయి. రేపు రాత్రి ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ మహోత్సవానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు హాజరవుతారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నారు.
వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి వారి కళ్యాణోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ఈరోజు ఏర్పాట్లను సమీక్షించిన అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ కళ్యాణోత్సవానికి 70 నుంచి 80 వేల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్రతి 10 నిమిషాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి దేశంలోంచి వివిధ ప్రాంతాల్లో మరి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది భక్తులు చేస్తున్నారు. సుమారుగా 70 నుంచి 80 వేల మంది భక్తులు వస్తారని చెప్పేసి అంచనాతోటి మనం అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరిగింది. ఇది వరకు సుమారుగా ఒక 144 స్పెషల్ సర్వీసెస్ ఆర్టీసీ బస్సెస్ మనకి వివిధ ప్రాంతాల నుంచి రన్ అవుతూ ఉన్నాయి. మరి కడప నుంచి ఎక్కువగా అంటే ఎవ్రీ 10 to 15 మినిట్స్కి భక్తులందరూ కూడా ఇబ్బంది లేకుండా వచ్చేదానికి ప్రతి 15 నిమిషాలకి కూడా ఒక బస్ సర్వీస్ని మనం కడప నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పాలన అందిస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. కర్నూలు కలెక్టరేట్లో ఈరోజు నిర్వహించిన 2026-27 బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో మరో మంత్రి టీజీ భరత్తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ ఏప్రిల్ 4వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు. గ్యాస్ వినియోగానికి ప్రత్యామ్నాయంగా ఇండక్షన్ స్టవ్ దోహదపడుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలోని ఆయిల్ కంపెనీలు సబ్సిడీపై అందజేస్తున్న ఇండక్షన్ స్టవ్లను ప్రజలకు పంపిణీ చేశారు. అలాగే స్వచ్ఛ రథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మార్కెట్ రేటు కంటే తక్కువగా ఇండక్షన్ స్టవ్ను ప్రభుత్వం అందజేస్తుందన్నారు. విద్యా విధానంలో విజ్ఞానం, వృత్తి నైపుణ్యత, అధ్యయన అంశాలపై దృష్టి సారించనున్నట్లు నెల్లూరులోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాసరావు అన్నారు. నషాముక్త భారత్లో భాగంగా యూనివర్సిటీ స్థాయిలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సదస్సులో ఆయన మాట్లాడుతూ విద్యా విధానంలో విద్యార్థుల బుద్ధి ప్రాధాన్యతను బలోపేతం చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు అవసరమన్నారు. పాఠాలు చెప్పడం, వాళ్ళకి మార్కులు తెప్పించడం, వాళ్ళకి స్కిల్ పెంచడం, గ్రేడ్స్ పెంచడము, ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్ ఇలా ఆలోచిస్తున్న విధానమే ఉంది. కానీ బుద్ధిని ఎలా ట్రైన్ చేయాలి, రైట్? మనసు, బుద్ధి అని రెండు ఉంటాయి. మనసు మనలోని ఆలోచన బట్టి టక్కీమని మూడు మార్చేస్తుంది. నువ్వు కోపంగా ఉంటే ఇంకా నీకు కోపంగా సంబంధించిన నిర్ణయాలు వస్తాయి బయటికి. నువ్వు శాంతంగా ఉంటే దానికి సంబంధించిన నిర్ణయాలు వస్తాయి. నువ్వు సంతోషంగా ఉంటే నీ మనసు దానికి తగినట్టుగా ప్రవర్తిస్తుంది. కానీ నీకున్న ఈ రకరకాల రెస్పాన్స్లను కరెక్టా కాదని అనలైజ్ చేసేదే బుద్ధి. 24వ జైన తీర్థంకరుడు భగవాన్ మహావీర్ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జైనులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయ వస్త్రాలు ధరించి మహిళలు, పురుషులు, చిన్నారులతో జైన ఆలయాలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరులోని జైన ఆలయానికి వందలాది మంది తరలివచ్చారు. మహిళలు పాదయాత్రగా ఆలయానికి చేరుకొని ప్రార్థనలు చేశారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ప్రఖ్యాత జైన మందిరంలో భక్తులు ధ్యానం చేశారు. జైన మతాచార్యులు మహావీరుని బోధనలను వినిపించారు. మహావీర్ జయంతిని పురస్కరించుకుని గుజరాత్లోని రాజ్కోట్లో జైనులు శోభాయాత్ర నిర్వహించి బహిరంగ ప్రార్థనలు చేశారు. కర్ణాటకలోని హుబ్లీలో జైన మతాచార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక శోభాయాత్ర నిర్వహించారు. శాంతినాథ్ జైన ఆలయం నుంచి ఆదినాథ్ జైన ఆలయం వరకు ఈ యాత్ర కొనసాగింది.
గడిచిన 10 సంవత్సరాల్లో ఈశాన్య రాష్ట్రమైన అస్సాం ఊహించని విధంగా అభివృద్ధి సాధించిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. గువాహటిలో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర తలసరి ఆదాయ వృద్ధి 7 లక్షల కోట్ల రూపాయలకు పైగా నమోదైందన్నారు. కేవలం దశాబ్ద కాలంలో రాష్ట్ర తలసరి ఆదాయం 3 రెట్లు వృద్ధి చెందిందన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. Delivery. When I look at Assam for some reasons, from the perspective of a union finance ministry, at the fiscal transfers, the investment data, the growth numbers, what I see is a state that has been transformed in 10 years in ways that 6 decades of Congress rule could never have achieved. That is the kind of achievement Assam has seen in the last 10 years. దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రతా చట్టాన్ని అమలు చేస్తోంది. ముఖ్యంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా కోట్లాది మంది పేదలకు ప్రతి నెల ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ పథకం అమలు తీరుపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అత్యంత సమర్థవంతంగా సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 30,110 అంత్యోదయ అన్న యోజన కార్డుదారులకు నెలకు 35 కిలోల చొప్పున బియ్యం అందజేస్తున్నారు. అలాగే 3.5 లక్షల మందికి పైగా తెల్ల రేషన్ కార్డుదారులకు 5 కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నారు. మొత్తంగా జిల్లాలో ప్రతి నెల 2,804 టన్నుల బియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. ముఖ్యంగా కోవిడ్ వంటి కష్టకాలంలో ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాలేని స్థితిలో కూడా కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం అందించి పేదలను ఆదుకుంది. కల్తీ లేని నాణ్యమైన బియ్యాన్ని నేరుగా ప్రజలకు చేరవేయడం ద్వారా పౌష్టిక ఆహార భద్రతను ప్రభుత్వం కల్పిస్తోంది. వృద్ధాప్యంలో పనులు చేయలేని స్థితిలో ఉన్నవారికి ఉచిత బియ్యం ఎంతో ఉపయోగపడుతున్నాయని, దేశమంతటా పేదలకు ఉచిత బియ్యం ఇవ్వడంపై ప్రధాని నరేంద్ర మోదీకి లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉచిత బియ్యం 2020 కాండి ఉచిత బియ్యం ఇస్తున్నారండి. మాకెంతో పేదలందరికీ ఉపయోగపడుతుంది. కోవిడ్ టైంలో కూడా బయటికి వెళ్ళిన పరిస్థితిలో కూడా ఈ ఉచిత బియ్యం ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి. మాకు 10 కేజీలు 2020 కాడి నుంచి అందరూ బాగా శుభ్రంగా ఇస్తున్నారండి. అవి మేము ఉపయోగించుకుంటాం. కోవిడ్ టైంలో మాకు ఎంతో ఉపయోగపడి ఇచ్చారండి బియ్యం. దానివల్ల ఎంతో ఉపయోగపడిందండి మాకు. భార్యాభర్తలు ఇద్దరికి 10 కేజీలు చొప్పున 2020 కాడి నుంచి ఇస్తున్నారండి. గరీబ్ కళ్యాణ్ యోజన అన్న యోజన పథకం 2020లో ప్రవేశపెట్టారు నరేంద్ర మోడీ గారు. అప్పటి నుంచి ప్రతి వ్యక్తికి కూడా మండలమే కాకుండా జిల్లాయే కాకుండా రాష్ట్రం అంతటా ప్రతి చోట కూడా బియ్యం కడికి ఇస్తున్నారండి. ఆకలి బాధలతో ఎవరు కూడా బాధపడకూడదనే ఉద్దేశంతో కరోనా టైంలో నెలకి ఇచ్చారండి ప్రతి ఒక్కరికి కూడా. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పేదల జీవితాలలో భరోసా నింపుతోంది. దేశంలో ఆహార కొరత లేని సమాజ నిర్మాణానికి ఈ పథకం ఒక బలమైన పునాదిగా నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతుండగా పట్టణాలలో ఎల్పీజీ కొరతను అధిగమించేలా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి బొంబాయి ఆత్మనిర్భరతకు ఒక ఆదర్శంగా నిలిచింది. ఎండు ఆకు వ్యర్థాలను సమర్థవంతమైన వంట ఇంధనంగా మార్చే పేటెంట్ పొందిన బయోమాస్ గ్యాసిఫికేషన్ సాంకేతికతను ఉపయోగించడం ద్వారా ఈ సంస్థ తన క్యాంపస్ వంటశాలలను గ్యాస్ రహితంగా విజయవంతంగా చేయగలిగింది. కెమికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ సంజయ్ మహాజని నేతృత్వంలో దశాబ్ద కాలంగా సాగిన పరిశోధన ప్రయాణానికి ఈ ఆవిష్కరణ నిదర్శనంగా నిలిచింది. గోవా షిప్యార్డ్ లిమిటెడ్ జీఎస్ఎల్లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులో భాగంగా భారత నావికాదళం కోసం రూపొందించిన తర్వాతి తరం సముద్ర గస్తీ నౌక ఎన్జీఓపీవీ చారిత్రాత్మక జలప్రవేశం చేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో భారత నావికాదళ నౌక శాచీకి షగున్ సోబ్ది నామకరణం చేసి జలప్రవేశం చేయించారు. కార్యక్రమంలో నౌక నామఫలక ఆవిష్కరణ, జీఎస్ఎల్ కోయిర్ గ్రూప్ వారిచే జాతీయ గీత ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా ఉద్యోగుల సేవలకు అవార్డులు అందజేశారు. వైస్ అడ్మిరల్ తున్ సోభి ప్రముఖులకు జ్ఞాపికలను బహూకరించారు.
భారత వాణిజ్య నౌకలపై ఇరాన్ ఉగ్రవాద దాడులకు ప్రతీకారం తీర్చుకోకుండా వదిలిపెట్టబోమని భారత ప్రభుత్వ ఉన్నతాధికారులు హామీ ఇచ్చారని పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ మాట్లాడుతున్నట్లు పాకిస్తానీ సామాజిక మాధ్యమాలు చేస్తున్న ప్రచారాన్ని భారత పత్రికా సమాచార కార్యాలయం పీఐబీ ఖండించింది. ఈ వీడియో డిజిటల్గా మార్ఫింగ్ చేసిందిగా పీఐబీ ఫ్యాక్ట్ చెక్ పేర్కొంది. ఏఐ ద్వారా సృష్టించబడిన డీప్ ఫేక్ వీడియోతో పాటు అసలు వీడియోను పీఐబీ ఫ్యాక్ట్ చెక్ పొందుపరిచింది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా పాకిస్తానీ సామాజిక మాధ్యమాల ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని, సమాచారాన్ని అధికారికంగా ధృవీకరించుకోవాలని పేర్కొంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఎండలు మండుతుండగా కాశ్మీర్లో మంచు పెద్ద ఎత్తున కురుస్తోంది. కాశ్మీర్లోని దాస్, రాంబన్, పీర్ పంజల్ ప్రాంతాల్లో మంచు కురవడంతో ఇళ్లు, రహదారులు మంచుతో నిండిపోయాయి. భారీ వర్షంతో పాటు మంచు కురుస్తుండటంతో రహదారుల్లో రాకపోకలను నియంత్రించారు. ఈ మంచులో సేద తీరడానికి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుండటంతో రహదారులను తిరిగి రవాణాకు అనుకూలంగా మార్చేందుకు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అధికారులు మంచు తొలగించే కార్యక్రమం చేపట్టారు. కోస్తాంధ్ర, దానిని ఆనుకుని ఉన్న తెలంగాణపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇదే సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో నలంద విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తుందన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. గుజరాత్లోని కోబా తీర్థలో సమ్రాట్ సంప్రతి మ్యూజియంను ప్రారంభించిన ప్రధాని మోదీ. సెమీకండక్టర్లలో భారత్ ఒక మైలురాయిగా నిలిచిందన్న ప్రధాని. సంజీవని ప్రాజెక్టును జులై కల్లా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.